అలాగే ఇక నేను కూడా నటుడిగా మిమిక్రీ ఉంది కనుక నటుడిగా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను ఒక పక్క నుంచి. డైరెక్టర్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. మొట్టమొదటి వేషం ఇచ్చింది కూడా ఈవీవి సత్యనారాయణ గారే. 6గురు పతివ్రతలు అనే సినిమాలో ఒక దొంగోడి క్యారెక్టర్ ఇంటర్వ్యూలకు ముందు వస్తుందండి. క్యారెక్టరు మిలిటరీ అతను, పెళ్ళయింది, శోభనం చేసుకోవాలి. పాపం అతనికి ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి. ఒక రోజు నేను శోభనానికి వెళ్ళే టైంకి వీధిలో వాళ్ళ చుట్టాలు ఎవరో చనిపోయారు. ఆ వీధిలో పాపం ఎవరో చనిపోయి బయట ఏడుస్తుంటే శోభనం చేసుకోలేరు కదా, ఆ రోజు అలాగ ఆగిపోతుంది. సరే నెక్స్ట్ డే వాళ్ళు హోటల్కి వెళ్ళారు. ఈ తద్దినాలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇక్కడే కుదరదని చెప్పేసి హోటల్కి వెళ్తే లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. అక్కడ ఒక 6 గంటలు టైం వేస్ట్ అవుతుంది. ఇంకా మిలిటరీ అతను వెళ్ళిపోవాలి, ఇంకొకే ఒక రోజు టైం ఉంది. ఆ నైట్ మళ్ళీ ఇంట్లోనే శోభనం ఏర్పాటు చేసుకుంటే ఒక దొంగోడు పడ్డాడు ఇంట్లో. దొంగని పట్టుకునే ప్రాసెస్లో వాళ్ళ శోభనం పాడైపోతుంది. ఆ క్యారెక్టర్ నేను చేశాను. మొట్టమొదటిసారి కెమెరా మీద చూడటం, కెమెరా లుక్స్ కానీ, కెమెరా దగ్గర ఎంత స్టడీగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఈవీవి గారి దగ్గరుండి. వేరే నటుడికి అయితే అంత ఓపికగా చెప్పరు ఆయన. మేము ఆయన దగ్గర రైటర్ని కనుక ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్ అయిపోయాక కూడా చెప్పేవాడు, ఇలా వెళ్ళాలి, ఇలా నడవాలి, ఇలా మూమెంట్లు తీసుకోవాలి, డైలాగ్ పాజ్ ఇలాగ ఇవ్వాలి అంటూ ఆయన చెప్పడం వల్ల నాకు నటుడిగా చాలా ఈజీ అయ్యిందండి. అయితే సినిమా అంతంత మాత్రంగా ఆడటం వల్ల పెద్ద గుర్తింపు రాలేదు, లెంగ్తీ క్యారెక్టరే. ఆ తర్వాత మళ్ళీ 2-3 యాడ్స్లో తెలుగుదేశం యాడ్లో నటించాను. తర్వాత పెళ్ళయింది కానీ, చార్మీకి మొట్టమొదటి సినిమా పెళ్ళయింది కానీ, శ్రీకాంత్ హీరో. అందులో ఒక 6 సన్నివేశాల్లో వాళ్ళ ఇంట్లో వర్కర్గా నేను సత్యనారాయణ గారి పక్కన ఉండి కనిపిస్తుంటాను. ఆ సినిమా కూడా చాలామంది గుర్తించి నువ్వు పలానా సినిమాలో చేసావు అని చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్య లగడపాటి శ్రీధర్ గారు నిర్మించిన శ్రీహరి వాళ్ళు చేశారు వియ్యాల వారి కయ్యాలు. ఆ సినిమాలో వేణుమాధవ్తో ఒకే ఒక షాటు, అది చాలా మంచి పేరు తీసి పెట్టిందండి. వియ్యాల వారి కయ్యాల్లో చేయడం జరిగింది. వియ్యాల వారి కయ్యాలకి నేను వెర్షన్ కూడా రాశాను. ఎవడి గోల వాడిది సినిమా చేసినప్పుడు శ్రీధర్ గారు నాకు పరిచయం. అలాగే ఈ సత్యబాబు గారు ఈవీవి గారి దగ్గర కో డైరెక్టర్గా ఉండి డైరెక్టర్ అయ్యారు. ఆయన కూడా ఆయన ఏం సినిమా ఉన్నా సరే నన్ను పిలిచి ఒక వెర్షన్ రాయిస్తూ ఉంటారు, కామెడీ ట్రాక్ తీసుకుంటూ ఉంటారు. సాక్షి పత్రికలో ఫండే అనే సండే వస్తుందండి, ఫండే బుక్. ఆ బుక్లో సినిమా వాళ్ళ మీద విమర్శలు జరుగుతున్న మ్యాటర్ని, అందులో ఉన్న వాస్తవాలను చెబుతూ కామెడీ సెటైర్స్తో అది ప్రారంభించినప్పటి నుంచి, సాక్షి ప్రారంభించినప్పటి నుంచి కంటిన్యూగా 1 year పాటు నేను దాన్ని రన్ చేశానండి. సినీ ఫక్కీ అనే పేజీలో వస్తుండేది. దానికి చాలా అప్లాజ్ వచ్చింది. దానికి ముందు నేను తాడి బలరాం కార్టూన్లు జోకులు అనే ఒక బుక్ కూడా రిలీజ్ చేసామండి. అది విశాలాంధ్ర పత్రికలో దొరుకుతుంది. ఈ సాక్షిలో పడిన ఆర్టికల్స్కి ఎవ్రీ వీక్ నాకు ఎక్కువ ఫోన్లు వస్తుండేవి. ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసేవారు, ఇది చదివి మేము బాగా ఎంజాయ్ చేసాం అని చెప్పి. సాహిత్యపరంగా కాస్త ప్రయోజనంతో ఉండాలి. ఈవేళ భక్తి, ఇదివరకు గజ్జిల మల్లారెడ్డి గారు కవి చెప్పారు, తెలుగునాట భక్తి ఏరులై పొంగుతుంది, వరదలై పారుతుంది, డ్రైనేజీ సౌకర్యం లేక రోడ్లపై నిలుస్తుంది అంటాడు. అంటే భక్తి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు దేవుళ్ళు అడుగడుగున దేవుళ్ళు, రోడ్డు మీద ఎవరన్నా వాళ్ళ దుకాణాన్ని కాపాడుకోవటం పక్కన దేవుడిని పెడతాడు రోడ్డు మీద. అంత దుమ్ము ధూళి పట్టిపోయి అలా దేవుడు రోడ్డు పక్కన ఉండాలని అనుకోడు. కాస్త హేతువాద దృక్పథంతో నేను గతంలో కూడా కొన్ని జోకులు అవి చెప్పానండి. ఓ ఫంక్షన్లో ఎప్పుడో చెప్పినట్టున్నాను, పురాణ పురుషులకు కూడా వ్యాధులు తప్పవు, పురాణ పురుషుల్లో కూడా వ్యాధులు ఉన్నాయని చెప్పేసి నేను సరదాగా కొన్ని మిమిక్రీలు వాటిలో చెప్పానండి. శ్రీకృష్ణుడు మరణం మనం ఒకసారి గమనించుకుంటే, శ్రీకృష్ణుడు కాలికి ఉన్న గాయం, అంతకుముందు ఏదో గాయం ఉండేది, దాన్ని నెమలి కొన్ను అనుకుని బోయేవాడు చూసి బాణం వేసి కొడతాడు, అందుకని చనిపోయాడు, అలా నిర్యాణం పొందాడు శ్రీకృష్ణుడు అని అంటారు. కానీ నిజానికి అది మనం షుగర్ అనుకోవచ్చు, గ్యాంగ్రెయిన్. ఆయనకి పాదానికి ఉన్నది గ్యాంగ్రెయిన్. ఆ గ్యాంగ్రెయిన్నే నెమల కన్నులా కనిపించింది, అందుకే బాణం వేసి కొట్టాడు, అందుకే చనిపోయాడు శ్రీకృష్ణుడు. కాబట్టి
మొట్టమొదటి షుగర్ పేషెంట్ శ్రీకృష్ణుడు అన్నాను. అలాగే శబరికి అప్పుడు వయసు ఎంత అంటే 99 సంవత్సరాలు. అంత ముదుసలి వయసులో పళ్ళు తింటుంది ఆవిడ, ఫ్రూట్స్, మంచి షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్. అంటే ఆవిడకి షుగర్ లేదని అర్థం. షుగర్ ఉంటే తింది కదా. అలాంటి ఫ్రూట్స్ తింటూ శ్రీరాముడితో కూడా షేర్ చేసుకుంది శబరి, కాబట్టి షుగర్ లేదు ఆవిడకి. అలాగే కర్ణుడికి కూడా షుగర్ లేదని చెప్పొచ్చు, ఎందుకంటే కవచకుండలాలు విప్పాడు. అంత గాయం అయిన తర్వాత వెంటనే ఆయనకి యాంటీబయాటిక్స్ లేకుండా గాయం మాయమైందంటే ఖచ్చితంగా షుగర్ లేదు. ఇక భీష్ముడు పెళ్లి చేసుకోలేదు, దానికి అనేక కారణాల్లో షుగర్ కూడా కారణం. షుగర్ పేషెంట్లు బాగా ముదిరిపోతే పెళ్ళికి పనికిరారంటారు. అలాగా అది కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే చాలామంది నేను మాట్లాడుతున్నప్పుడు కృష్ణ భగవాన్లా కొంత మాట్లాడుతావు నువ్వు అంటారు. స్వతహాగానే ఆయనది వెస్ట్ గోదావరి స్టైలే, నాది వెస్ట్ గోదావరి కనుక ఆ భావన ఉండవచ్చు. ఆయన ఎలా మాట్లాడతాడు, ఏమండే వెంకటేశ్వరయ్య గారు మిమ్మల్ని ఏంటి వెళ్ళిపోతారేంటి, ఆగండి బాబు మీకోసమే, ఊరుకోండి మీకోసం వస్తుంటే మీరు తప్పించుకుని వెళ్ళిపోతారు, అలాంటిది ఏం లేదండి, మనం బజార్లో కలుద్దాం, ఈ టైప్లో కృష్ణబాబు గారికి మాట్లాడటం. అలాగే ధర్మవరపు గారు, అవును బాబు ఎన్నో విషయాల్లో నువ్వు నాకు సామీప్యంగా ఉంటావు కనుక నీతో వస్తూ పోతూ సంబంధాలు పుచ్చుకోవాలని నాకు ఒక వేధవ ఆలోచన. ధర్మవరపు గారిని కూడా అలా ఇమిటేట్ చేస్తూ, అలాగే నాకు బాగా సన్నిహితంగా నాకు నచ్చిన వాయిస్ ఉందంటే ఖచ్చితంగా అది ఎలా ఉన్నా సరే నేను ఇమిటేట్ చేయగలనండి. ఇక రైటర్గా, కార్టూనిస్ట్గా మంచి పేరు తెచ్చుకోవాలని, అందుకు ఈ ఛానల్స్ కానీ పత్రికలు కానీ నాకు ఎంతో సహాయపడతాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.